హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్యాస్ కంటెంట్ ఫ్యాక్టరీ. సో ఒక చిన్న పాటతో మొదలు పెడదామా? పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఇక లోకంలో కన్నీరింక చెల్లు. సో గాయస్, ఈ పాట వింటే మీకు ఒక సినిమా పేరు గుర్తొచ్చేసే ఉంటుంది కదా. సో భారతీయుడు కాదు భారతీయుడు 2 జీరో టాలరెన్స్ అనే క్యాప్షన్తో భారతీయుడు 2 ట్రైలర్ని డైరెక్టర్ శంకర్ గారు మనకి నిన్న తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది అంతకుముందు మనం చూసిన భారతీయుడికి సీక్వెలే, అంటే పార్ట్ 2 అనే చెప్తాం. సో ఇప్పుడు దీంట్లో చాలా మంది మనకి తెలిసిన ఆర్టిస్ట్స్ ఉన్నారనమాట. సో దీని గురించి ఒక చిన్న రియాక్షన్ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ముఖ్యంగా రియాక్షన్ అంటే నేను ఆల్రెడీ ట్రైలర్ చూసేసాను నిన్న, బాగుంది. బట్ నాకు ఎక్కడెక్కడ హై అనిపించింది, ఎక్కడెక్కడ బాగా నచ్చింది ఈ ట్రైలర్ అనే పాయింట్స్ మీతో మీకు చూపిస్తూ పంచుకుంటాను అనమాట. దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలి గైస్. మన శంకర్ గారి గురించి పక్కా మాట్లాడుకోవాలి. డైరెక్టర్ శంకర్ గారు తీసే సినిమాలన్నీ ఎట్లా ఉంటాయంటే మంచిని ప్రేరేపించే విధంగా ఉంటాయి. అది కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ మంచి 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 ఈ మంచి గురించి ఎక్కువగా సినిమా అంతా కూడా నడుస్తూ ఉంటుంది అనమాట. ఎవరున్నారు గాయస్ సినిమా అంతా మంచి గురించి చెప్తూ, ఒక సినిమా అంతా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా సమాజానికి పక్కాగా ఉపయోగపడేలాగా సినిమా తీసే డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, విత్ మంచి సాంగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్తో, సో మంచి విజువల్ ఎఫెక్ట్స్తో, ఇలా అన్ని విధాల అన్ని రకాలుగా శంకర్ గారి సినిమా అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు లైన్గా చెప్తాను, నాకు బాగా తెలిసినవి. ఒకే ఒక్కడు అర్జున్ది ఒక్కరోజు సీఎం చేస్తారు, సో అది. అపరిచితుడు మీ అందరికీ తెలిసిందే. అలాగే భారతీయుడు 2 ఇప్పుడు. సో ఈ అన్ని సినిమాలు తీసుకోండి, మీకు కామన్గా ఏది ఉంటుంది, మంచి గురించే ఉంటుంది. అక్కడ అర్జున్ సినిమా తీసుకోండి, అవినీతి అంతా తీయడానికి మంచిగా ఒక అధికారం వస్తే ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏ విధంగా పవర్ చూపించి ఎంత మార్పు తీసుకురావచ్చు అని ఒక్కరోజు సీఎం క్యారెక్టర్ ద్వారా ఒక జర్నలిస్ట్ ఒక్కరోజు సీఎం పదవి వస్తే ఏమేం చేయగలుగుతాడని చెప్పి దానిలో చూపించగలిగారు. ఆ సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మంచి చేయడం గురించి, దాని గురించే ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది సినిమా అంతా. అలాగే అపరిచితుడు కూడా సమాజంలో జరిగే నిర్లక్ష్యాల గురించి మంచి క్యారెక్టర్ కూడా తీసుకొని దానికి కొంచెం పురాణాలను యాడ్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్గా మంచి సాంగ్స్తో ఆశ్చర్యపరుస్తాయి అనమాట. దానికి తోడు ముఖ్యంగా హీరోగా చేసిన విక్రమ్ గారు అపరిచితుల్లో ఆయన వేసిన గెటప్లు, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ వల్ల మనందరికీ ఎప్పుడో చిన్నప్పుడు చూసినా ఎంతకాలమైనా మనం పోయేదాకా కూడా గుర్తుండిపోద్ది అనమాట. సో అది అపరిచితుడు, దాంట్లో కూడా మంచి గురించే. అలాగే భారతీయుడు కూడా ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న అవినీతి గురించి. మెయిన్ భారతీయుడు సినిమా ఎందుకు అంత ఫేమస్ అయింది, జీరో టాలరెన్స్ అని ఇప్పుడు భారతీయుడు 2 క్యాప్షన్ పెట్టారు. ఎందుకో తెలుసా? భారతీయుడులో కమల్ హాసన్ గారు, అంటే క్యారెక్టర్ పేరు చెప్పట్లేదు, మామూలుగా యాక్టర్ పేరు చెప్తున్నాను. భారతీయుల్లో కమల్ హాసన్ గారు తన సొంత కొడుకునే అవినీతి చేస్తున్నాడు అని ఒక రుజువైనందువలన చంపేయడానికి కూడా సిద్ధపడతారనమాట. సో అది జీరో టాలరెన్స్ అనేది ఏంటంటే అలా సొంత కొడుకు విషయంలో కూడా ఏం చూపించారు, పక్షపాతం చూపించారు అనమాట. తప్పు చేశాడంటే, అవినీతి చేశాడంటే, ప్రజలకు అన్యాయం మోసం చేశాడంటే చంపేస్తారనమాట. సో చంపడం దాకా ఎందుకు చూపించారంటే మన వాళ్ళు చిన్న వాటికి మామూలుగా ఫైన్లు, డిస్మిస్ చేయడాలు, సస్పెన్షన్ చేయడాలు ఇట్లాంటివి చేస్తే భయపడరు కదా. అందుకని ఆ టైప్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఆ విధంగా చూపడం జరిగింది. సినిమా బేవచ్చంగా ఎంత భారీ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు చెప్తున్నది కూడా అదే, పార్ట్ 2 కూడా క్యాప్షన్తో వస్తుంది జీరో టాలరెన్స్ అని. ఆ జీరో టాలరెన్స్ మీనింగ్ అంటే మీకు చెప్పాను. సో శంకర్ గారి సినిమాలన్నింటిలో కూడా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే జనాలు చూసారా, ఎంతమంది జనాలు ఉంటారు అసలు. క్యారెక్టర్స్ ఇప్పుడు మ్యాక్సిమం సినిమాలు చూడండి, ఒక 3-4 క్యారెక్టర్లు మెయిన్ ఉంటాయి, లేదంటే ఒక 5-6 క్యారెక్టర్లు ఉంటాయి. 5-6 క్యారెక్టర్లు చుట్టే సినిమా అంతా తిరుగుతుంటుంది. వాటిల్లో కూడా కొన్ని ఏదో పెట్టాలి కాబట్టి ఏదో ఇరికిచ్చి కొంత కామెడీ క్రియేట్ చేయడం కోసం కావాలని పెట్టే క్యారెక్టర్లు ఉంటాయి. బట్ శంకర్ గారి సినిమాలన్నీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినవే, ఒకే ఒక్కడు కానీ, అపరిచితుడు కానీ, భారతీయుడు 2 ఇప్పుడు రాబోతున్నది, రోబో 2, ఇవన్నీ కూడా మీరు తీసుకోండి. ఎన్ని క్యారెక్టర్స్ అయితే చుట్టూ ఉంటాయో అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. హ్యూజ్ పెద్ద సంఖ్యలో జనాలు అనేవాళ్ళు సినిమాలో పార్టిసిపేట్ చేసి ఉంటారనమాట. షూటింగ్స్ తీసే స్పాట్స్ ఎలా ఉంటాయంటే శంకర్ గారి జనం మధ్యలోకి వెళ్ళిపోయి పెద్ద లొకాలిటీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న చోట శంకర్ గారి షూటింగ్స్ అనేది తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో ప్రత్యేకత ఏంటి చెప్పిన భారతీయుడు 2 గురించి, మన విజయవాడలో హోటల్ అలంకార్ ఉంది కదా, సరే అలంకార్ కాదు, హోటల్ ఐలాపురం దగ్గరలో కూడా షూటింగ్ చేశారు. అక్కడ 4 రోడ్ల జంక్షన్ లాగా వస్తుంది, అక్కడ షూటింగ్ చేశారు. బట్ సినిమాలో మాత్రం ఆ ఏరియా పేరు తమిళనాడు ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. సో మనం ఐడెంటిఫై చేయొచ్చు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు, ఐలాపురం ఏరియా తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఇది మెయిన్గా.
చాలా మంది జనాలు, అసలు ఎంతమంది జనాలు ఉంటారంటే శంకర్ గారి సినిమాల్లో. అదొక పాట తీసుకోండి, చాలా ఫైట్స్లో కానీ మెయిన్ అంశాల్లో కూడా పబ్లిక్తో బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న ఇవి కూడా చూపిస్తారు. హ్యూజ్ క్యాస్ట్ అండ్ క్రూ ఉంటాయి అనమాట. ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు వందల్లో ఒకసారి వేలల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంత కలర్ఫుల్గా ఉంటుంది. బట్ ఏమైనా ఇంపార్టెన్స్ లేకుండా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే సినిమా తీసేదే జనం కోసం. శంకర్ గారి సినిమాని కూడా జనానికి మెసేజ్ ఇచ్చే పరంగానే ఉంటాయి, జనం కోసమే అన్నట్టు ఉంటాయి. అందుకని జనాలు ఎక్కువగా భాగస్వామ్యం అయి ఉంటారు అనమాట సినిమాల్లో కూడా. సో అది శంకర్ గారి మేకింగ్ స్టైల్ ఆ విధంగా ఉంటుంది అనమాట. సో గాయస్, భారతీయుడు 2 ట్రైలర్లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ చూశాను, నాకు బాగా నచ్చింది. సో ఎక్కడెక్కడైతే నాకు బాగా నచ్చిందో, ఎక్కడెక్కడైతే నేను బాగా హై ఫీల్ అయ్యానో అక్కడ జస్ట్ ఒకసారి పాజ్ చేసి మీకు 2-3 మాటలు దాని గురించి చెప్తాను అనమాట. సో అలా మనం చూసుకుంటూ ఈ ట్రైలర్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? మరి లెట్స్ బిగిన్. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. సో గాయస్, స్టార్టింగే 3 అద్భుతమైన డైలాగులతో ఎరగదీశారు శంకర్ గారు. ప్రతి ఒక్కళ్ళని కనెక్ట్ అవుతాం ఈ మూడింటికి. ఏంటో విన్నారుగా, చదువుకు తగ్గ జాబ్ లేదు, జాబ్కు తగ్గ జీతం లేదు, మనం కట్టే పనులకు తగ్గ ఫెసిలిటీస్ లేవు. సో అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు దీన్ని కనెక్ట్ అవుతారు. అసలు చదువు ఒకటి, చేసే జాబ్ ఒకటి. కొంతమందికి ఏమో పని తక్కువ ఉంటుంది, జీతం ఎక్కువ ఉంటుంది. పని ఎక్కువ ఉన్న వాళ్ళకేమో జీతం తక్కువ ఉంటుంది. ఇటువంటి అసమానతలన్నీ మన ఇండియన్ ఎంప్లాయ్మెంట్లో, ఈ మన ఉన్న జాబ్స్లో, ఇండియాలో ఉన్న సిస్టంలో ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ అసమానతలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. లేబర్ మన దగ్గర చాలా చౌక. అదే వేరే దేశంలోకి వెళ్తే, అమెరికా అట్లాంటి చోట లేబర్కి బాగా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. సో అక్కడ ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు అనమాట. సో స్టార్టింగే సామాన్యమైన ప్రజలందరూ కనెక్ట్ అయ్యే 3 డైలాగులు వేసి పడేశారు. సో అందరూ కనెక్ట్ అవుతారు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. అంతే కదా మరి. దొంగిలించేవాడు ఎప్పుడు దోపిడీ చేసేవాడు దోచుకుంటూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. వీరిద్దరికీ కూడా అండగా ఎవరు ఉంటారు? రాజకీయ నాయకులు, గవర్నమెంట్స్, వాళ్ళ కంట్రోల్లో ఉండే అధికారులు. సో వాళ్ళందరూ వీళ్ళకి అండగా ఉండడం వల్ల వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు అనమాట. సో వీళ్ళని మనం జనరల్గా ఏం చేయగలుగుతాం? ఎదిరించలేదు సామాన్య ప్రజలు. సో అదే చెప్తున్నాడు. మనం ఒక్కొక్కరిని తప్పుపడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరికాలేదు, సరి చేయాలని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. హీరో సిద్ధార్థ లుక్స్ వైజ్ సూపర్ ఉన్నాడు. మనోడికి ఏజ్ కొంచెం ఎక్కువైనా కానీ లుక్స్ వల్ల బాగా మెయింటైన్ చేస్తాడు. సో బాగా సెట్ అయ్యాడు రోల్లోకి. సో ఏమన్నాడు, మనందరం కూడా జస్ట్ సిస్టమ్ అట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పి మాట్లాడుతూనే ఉంటాం, కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వేలెత్తి చూపడానికో, ఇనిషియేట్ తీసుకొని దాన్ని సరి చేయడానికో మనం ఎవరైనా కూడా ట్రై చేయం. ఎందుకంటే మనందరికీ కూడా ఏదో ఒక భయం ఉంటుంది. రకరకాల కారణాల వల్ల రకరకాల భయాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, సామాన్యమైన ప్రజలందరికీ కూడా. సో ఎవరు డేర్ చేయలేము. సో అందుకనే ఈ పాయింట్స్ మీద సినిమా వస్తుంది. సో శంకర్ గారు సినిమాలో ఉన్న పాయింట్స్ అని ఇట్లానే ఉంటాయి అనమాట. అటుపక్క చెడ్డ వాళ్ళని, ఇటుపక్క మంచిగా ఉండి ఏమీ చేయలేకపోతున్న వాళ్ళని వేలెత్తి చూపే విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనల్ని ఈ డైలాగ్ ద్వారా మనందరినీ కూడా వేలెత్తి చూపినట్టే. సో కంటిన్యూ చేద్దాం. డైలాగ్ బాగుంది. వీఆర్ జస్ట్ బార్కింగ్ డాగ్స్. అందుకే అరుస్తున్నా. చూసారుగా ఎంత పెద్ద క్రౌడ్ ఉందో. జస్ట్ ఒక 2 seconds ముందు సీన్లో శంకర్ గారి సినిమాలో అంతమంది జనం పార్టిసిపేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళందరినీ చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. వీళ్ళందరినీ, ఇటువంటి అధికారులని వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలంట. సో హంటింగ్ డాగ్ అని ఎవరు అంటున్నారో తెలిసిపోయి ఉంటుందిగా మీకు. ఎవరుంటారా? ఉండేవారు. అలా ఎవరుంటారా? మేబీ సిద్ధార్థ పేరు అనుకుంటా, ఆర్ ఫ్రెండ్ అనుకుంటా. అక్కడ ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో, బొడ్డులోంచి కత్తి తీశారో అర్థమైపోయింది మీకు ఎవరు చేస్తున్నారో. భారతీయుడు. సేనాపతి. పేరు సేనాపతి. ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? వర్మం అని టెక్నిక్. ఇలా వేళ్లతో ఇట్లా ఫైట్ చేస్తుంటారు కదా కమల్ హాసన్ గారు భారతీయుల్లో. సేమ్ అది దాని పేరేదో చెప్తున్నారు, వర్మం అనో ఏదో. మ్యూజిక్ బాగుంది ఇక్కడ. ఆయనే మళ్ళీ రావాలి. లుక్ అదిరిపోయింది. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోవాలేమన్న భయం రావాలి. గుర్తుపెట్టుకోండి. నాకు
కెరియర్లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం వీడిని. సో ఎవరైతే డైలాగ్ చెప్పారో ఆయన పూర్తి చేయలేకుండా మిగిలిపోయిన కేస్ మన భారతీయుడు గారిదే, అంటే సేనాపతి గారిదే అనమాట. వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడకుండా ఉండాలి, నిజాయితీగా ఉండాలని చెప్పి మీరే కదా నేర్పించారు. మంచి ఎమోషనల్ సీన్ నడిచేలాగా ఉంది అక్కడ ఆ పాయింట్లో. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలం అంటున్నారు. మరి పెద్దయ్యాకేమో ఇవన్నీ చేస్తేనే బతకగలం ఎలా అంటున్నారు? ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. ఓ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నట్టుగా ఒక సీన్ ఉంది. భారతీయుడు సినిమా వచ్చినప్పుడే కమల్ హాసన్ గారు అందులో ముసలివాళ్ళు. సో ఇది భారతీయుడు 2 అంటే దానికి కొంచెం దగ్గరలోనే మరీ ఎక్కువ టైం గ్యాప్ లేకుండా పెడతారేమో మేబీ. గాంధీజీ మార్గం అంటే ఏంటి? అహింసా మార్గం, హింస ఏమీ లేకుండా చేసేది, ఏదైనా కానీ హింస లేకుండా సాధించేది. నేతాజీ గారి మార్గం ఏంటి తెలుసు కదా. సో ఆయనది నేతాజీ మార్గం అని చెప్పి, ఫ్రీడమ్ ఫైటర్ కదా, సో నా మార్గం అది అని చెప్పి చెప్తున్నారు. ఒక వీల్ మీద కాలు పెట్టి మెట్రోలో, ట్రైన్లో కూడా వెళ్ళిపోయేలాగా పెట్టారు, అంత పెద్ద ఆయన. ఓకే, సో పారిపోలేరు, దాక్కోనలేరు. సో పారిపోను లేరు, దాక్కోను లేరు. అర్థమైందిగా? టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. లాస్ట్ డైలాగ్ బాగుంది. టామ్ అండ్ జెర్రీ ఆట ప్రారంభమైంది. 12th July 2024. ఎలా అనిపించింది మీకు ట్రైలరు? నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ యూట్యూబ్లోనే కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు ఓకే కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, ఓకే కానీ ఏదో తగ్గినట్టుంది, హై లేదు, ఈ విధంగా చెప్తున్నారనమాట. అవన్నీ తీసి దెబ్బలో కొట్టండి. అరే మంచిని ప్రమోట్ చేస్తూ తీసే టైప్లో ఉంటాయి శంకర్ గారి సినిమాలు. జనాలకు ఉండే ప్రాబ్లమ్స్ మీద జనాలకు రిలేట్ అయ్యే విధంగా ఉంటాయి సినిమాలు, శంకర్ గారి సినిమాలు. సో అదే కోవాలో, అదే పందాలో ఎంటర్టైనింగ్గా కనబడుతుంది. ఎంతమంది జనాలు ఇన్వాల్వ్మెంట్ ఉందో చూశారు కదా. టెక్నాలజీ కనబడుతుంది. సో ఒక మంచి ఎమోషనల్ జర్నీ కనబడుతుంది. అది ఆయన ఫ్యామిలీ సైడ్ నుంచి అయి ఉండొచ్చు, కొంతమంది జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అయి ఉండొచ్చు. ఓవరాల్గా ట్రైలర్ అయితే మీకు ఎలా ఉందో చూశారు. ఎక్కడెక్కడ హై పాయింట్స్ ఉన్నాయో మీకు అర్థమైపోయింది. నాకైతే మటుకు వెరీ డీసెంట్ అనమాట. క్లియర్ కట్గా చాలా చాలా బాగుంది. ట్రైలర్లోనే ఇంత బాగుందంటే నిజంగా మనం ఆ సినిమా చూసేటప్పుడు పక్కాగా బాగా డీప్గా ఇన్వాల్వ్మెంట్ అయితే అయిపోతాం, మనం బాగా ఇన్వాల్వ్ అవుతాం. సో అది మటుకు గ్యారంటీ కనబడుతుంది మనకి ట్రైలర్లో. సో దట్స్ ఇట్ గైస్. మా నాన్న జనరల్గా థియేటర్కి వచ్చి సినిమా చూడటం మానేశారు. ఎందుకంటే ఏవేవో ట్రైలర్లో చూపించేసి ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్లా పడుతున్నాయి. అన్ని సినిమాలు మ్యాక్సిమం అదే ఉంది. ఈరోజు మార్నింగ్ నాకు భలే హ్యాపీ అనిపించిన అంశం ఏంటంటే ఈ సినిమా గురించి మా నాన్నని అడిగాను అనమాట. నాన్న ఇలా భారతీయుడు ట్రైలర్ వచ్చింది, భారతీయుడు 2 ట్రైలర్ వచ్చింది, చూపిస్తానని చెప్పి కూర్చోమని చెప్పి టీవీలో పెడదామని చెప్పి. మా నాన్న ఆల్రెడీ నాకు ఫార్వర్డ్ అయ్యి వచ్చింది, నేను ఆల్రెడీ చూడడం జరిగింది, బాగుంది, నేను ఈ సినిమాకి పక్కాగా వెళ్ళాలనుకుంటున్నాను, ఎప్పుడు రిలీజ్ మనం వెళ్దాం ఈ సినిమాకి అని చెప్పి అన్నారనమాట. అది నాకు యాక్చువల్గా ప్రజెంట్ ఈ రోజుల్లో షాక్ అనమాట. ఎందుకంటే మా నాన్న సినిమాలకి రావట్లా బయటికి. ఎందుకంటే ట్రైలర్స్లో వాటిలో పిచ్చి హైపులు లేపి, ఈవెంట్స్లో పిచ్చి హైపులు లేపి, తీరా సినిమా దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్దగా ఏం ఉండట్లా, కంటెంట్ రొటీన్గానే ఉంటున్నాయి, బోరలా పడుతున్నాయి అనమాట. సో మెజారిటీ సినిమాలు అట్లానే ఉన్నాయి. చాలా చిన్న చిన్న సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయి, పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఏం విషయం ఉండట్లా. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. ఎందుకంటే ఓటీటీలో మంచి మంచి వెబ్ సిరీస్లు, మంచి మంచి కంటెంట్ చూడడానికి అలవాటు పడ్డారు. ఇంట్లో పెద్దవాళ్ళు అవని, జాబ్ చేసుకునే పీపుల్ అవని, లేడీస్ అవని. సో ఇంట్లో ఓటీటీ కంటెంట్కి ఎక్కువ అలవాటు పడిన రోజుల్లో ఉన్నాం కదా మనం. సో అలాంటప్పుడు సినిమా థియేటర్కి రప్పించాలంటే కష్టమే. సో బట్ ఈ సినిమా మాత్రం మా నాన్నని అసలు సినిమా థియేటర్లకు రాను, నేను మానేశాను, నాకు నచ్చట్లేదు, హ్యాపీగా ఇంట్లో ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుంటా అని అన్న మా నాన్నగారు ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది బాగుంది, దీనికి వెళ్దామని చెప్పి మా నాన్నే అన్నారు నాకు. అది నాకు లిటరల్లీ షాకింగ్గా ఉందన్నమాట. సో అందుకనే ఆ షాక్ నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. ఓకే, సో ఫ్యామిలీతో దగ్గరలో చూడబోయే సినిమా ఒకటి ఉంది మా పేరెంట్స్తో అని చెప్పి ఫిక్స్ అయ్యాను. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది, మా నాన్నగారికి కూడా నచ్చింది. మీరు కూడా మీ పేరెంట్స్కి చూపించండి. వాళ్ళకి నచ్చితే కనుక, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక హ్యాపీగా వాళ్ళని తీసుకొని జూలై నెక్స్ట్ మంతే, ఎక్కువ రోజులు కూడా లేదు, ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ వచ్చేసేసాము. సో హ్యాపీగా విత్ ఫ్యామిలీ, విత్ ఫ్రెండ్స్ భారతీయుడు 2కి వెళ్ళి ఎంజాయ్ చేసేయచ్చు. మనందరం కూడా రిలేట్ అయ్యే టాపిక్సే అనమాట భారతీయుడు 2.
సో ఓకే గాయస్, బాయ్ బాయ్ వన్స్ అగైన్, నమస్తే.